లిస్ట్ ఏంటండి? ఇంత పెద్ద లిస్ట్ ఫోన్ అండి. ఎక్కడి నుంచిరా? ఫోన్ నుంచే. అబ్బా తూగో నుంచో పాగో నుంచో అనుకున్నాను. హలో, అవతల ఎవరండి? నేను మర్యాద రామని ఆకాశ రామని మాట్లాడుతున్నానయ్యా. రావణ గారా, మీరెవరో ఆర్మల్ తిరగట్లేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్లు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. మీ కాబోయేలుడు అమెరికాలో ఏం చేస్తుంటాడో తెలుసా? బట్టల కొట్టు. అయ్యో, బట్టలు కూడా కాదండి, బొటీక్. అబ్బాయి అమెరికాలో అరబ్ షేక్ లా ఎప్పుడు 60 మంది అమ్మాయిలు వేసుకు తిరుగుతుంటాడు. ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు కదండి, అందుకే అమ్మాయిలంతా అదే పనికి పడిపోతుంటారు ఆడికి. బావగారు, మీకెవరైనా శత్రువులు ఉన్నారేటండి? ధర్మరాజు లాంటి వాడిని నాకెవరుంటారండి శత్రువులు? అసలు ఆ మాటకొస్తే మా ఫ్రెండ్స్ నన్ను అన్నా హజారే అని కూడా అంటుంటారు. వీడేవిడండి కొడుకు బాబు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడా? ఏది స్పీకర్ ఆన్ చేస్తానేనండి. ఇక వాడి తల్లి టీవీ సీరియల్లో ఉండే లేడీ విలన్ టైపు. కరెక్టే. రేపు పెళ్ళయ్యాక నీ కూతురికి గృహహింస తప్పదయ్యా. ఇదబద్ధం. అసలు తల్లి కొడుకుల కంటే పెద్ద విలన్ బీపీ బ్రహ్మ. ఆడో పెద్ద ప్లేబాయ్. హింసల అక్షరాలు చెరిపేసే ఎరేజర్ లా అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమాని ఖమలే గాని పులి స్టాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాట మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్టారా? ఈ సంబంధం కూడా చెడగొట్టేసిందా? నేను చచ్చిపోతా. ఇంట్లో నేనంటే అందరికి వేళకోళ కింద ఉంది. ఏమైనా సరే ఈరోజు నేను చచ్చిపోతా అంతే. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ మై సన్? వినకుండా స్వీట్లు తిని చచ్చిపోతానంటున్నారు అత్తయ్య గారు. ఒరే సుబ్బు, నువ్వు తినకూడదురా, తినకూడదు. వై ఆర్ యు యాంగ్రీ? జాంగ్రీ? అరే పెంట జాంగ్రీ తీస్తారు. వద్దనే, అసలు నీకు షుగర్ ఎక్కువ. దానికున్న పొగర కంటేనా? షుగర్ కంట్రోల్ తప్పితే కష్టం అన్నయ్య. అవతల కన్నా కూతురు కంట్రోల్ తప్పింది. ఏమండి, 40 ఏళ్లకే నన్ను విధవం చేస్తారా? నలుగురు ముందు విధవం చేసింది. నువ్వు 40 ఏళ్ళకి విధవ అయితే అంతే. ఒరే పెంటగా మంచ కింద మన కథలో తీసుకురా చచ్చిపోతానంతే. వద్దన్నయ్య, తమంత చూసి వచ్చేసావు. ఎంత గొప్పగా ఉండాలయ్యా. పలానా షుగర్ సుబ్బరాజు గారు సీప్ గా స్పీడ్ తిని చచ్చిపోయారంటే తూగో పాగో జిల్లాలో ఈ పెంట తలెత్తుకుని ఎట్లా తిరగలదయ్యా? చచ్చిపోతా. వద్దయ్యా, చచ్చిపోతానంతే. అంజలి, మీ నాన్న చెప్పినట్టు వింటానని చెప్పవే, లేదంటే ఆయన మనకు దక్కరు. అంత సీన్ లేదు. నా మీద వంకతో తినాలనుకున్న స్వీట్లన్నీ తినేశాడు. ఇన్సులిన్ డోస్ పెంచండి చాలు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. పెళ్లి చూపులు జరగకూడదని నేను స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా తెలుసా? మత్తులో ఉన్నా కూడా వాడికి నచ్చేసానంట. ఆడికి ఇచ్చాను చూడు జలక్. హాస్టల్లో సరదాగా దమ్ము కొట్టిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడింది. మందు కొట్టానని కూడా చెప్పా. దెబ్బకి అమెరికా గాడు ఫ్యామిలీతో సహా పరార్. ఎన్ని మాట్లాడినవరా? మన ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తావా? నీకు నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ అక్కడే చెప్పేయాలి కానీ అవ్వా నేను ప్లే బాయ్నా? ఇప్పటికీ బెడ్రూమ్ లో మీ అమ్మ ముందు బనీలు విప్పాలంటే సిగ్గుపడతాను. నేను ప్లే బాయ్నేట్రా? అరే ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆ బిట్లు వస్తాయే, ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటాను. నేను ప్లే బాయ్నేట్రా? 10 సంవత్సరాల నుంచి స్వాతి పత్రిక చదువుతున్నా 56వ పేజీలో సుఖ సంసారం ఉంటుందన్న విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను ప్లే బాయ్నేట్రా? ఓహో, ఏమి తెలియకుండానే అవన్నీ చింపి బైండింగ్ చేసావా? ఆ విషయంలో నేను నిప్పురారే. అవునవును, నిప్పు లేదా పొగరాదు. ఆడికేదో ఉప్పు అని ఉంటది, అందుకే ఆడాలి అన్నాడు. ఉప్పు లేదు పప్పు లేదమ్మా. వాళ్ళ దగ్గర మనం తుప్పు రాకుండా తప్పించుకోవాలని అలా చెప్పాను. నేను అప్పుడే చెప్పాను రా, నీకు అమ్మాయి సరిపోదని. ఈయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంత తొందరే. నాకా? ఇప్పుడు అప్పుడే మనకి పిల్లలు వద్దా అంటే అప్పుడు తొందరపడింది నువ్వు కాదు. అయినా ఆంధ్రాలో అమ్మాయిలు కరువా? ఈ అంజలి కాకపోతే ఇంకో గీతాంజలి. ఇంకా 10 సంబంధాలు రెడీగా ఉన్నాయి నా బిడ్డ కోసం. నువ్వు పదరా. మా అమ్మాయి, వీళ్ళమ్మ, మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు? కొంచెం ఎక్కువైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. ఏం చదివావమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. వంట వార్పు ఏమైనా? వేడి నీళ్లు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. మా ఇడ్లీలు కూడా తయారు చేస్తారనుకుంటా. సీరియల్ టైం కదండి, నేను వెళ్ళి
తీసుకొస్తాను. సీరియల్ ఫ్యామిలీ రా. అమ్మో పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాళ్ళ వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు. నాకు తెలీదు. మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా అబ్బాయి నచ్చా లేదో చెప్తే నచ్చాడు అంటూ అమెరికా అల్లుడికి అన్నంలో విషయం పెట్టి అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్ చూశాను. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగునే కన్నదాన్ని. అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుందే మీకు. ఏంటే తెలిసేది వంకాయ్? నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్నే పిల్లవదవంటవే ముసలి. అంటానే అంతా నీ వల్లనే. నా మెడకాయ ఓహో వినలు కదా. ఓ పదన్నే. నేను అమెరికా వెళ్ళిన 6 ఏళ్లలో ఇక్కడ ఆడాళ్ళలో ఇంత మార్పా? సీరియల్ వచ్చే టైంలో ఆకలి అవుతుంది ముర్రు అంటే అన్నం కూడా పెట్టరా ఈ ఆడోళ్ళు. గొప్ప ఇనప రేకుల సంబంధం చూసే పిన్ని. ఈ సంబంధం పోతే ఏంట్రా, ఇంకా 6 డజన్ సంబంధాలు చూశాను నా బిడ్డ కోసం. అమ్మా 20 రోజుల నుంచి తిప్పిన ఏరియా తిప్పకుండా తిప్పుతానే ఉన్నావు. మొదల కాడి నుంచి అంటే మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చావు. నాకు అల్లి పెళ్ళే వద్దా? ఒరే బుజ్జి ఆ మాట అనుకురా. రేపు నీకు బోరు కొట్టి 4 తిట్టాలన్నా 2 తిట్టించుకోవాలన్నా ఒక భార్య కావాలి కదరా. లైఫ్ అంటేనే ట్విస్టుల మయన్రా. నీ లైఫ్ లో కూడా ఏదో ఒక ట్విస్ట్ దూసుకు రాకపోతుందా? త్వరగా పోనీ. రే కబురు మనలేరా. స్టూడెంట్ లీడర్ నుండి పార్టీ లీడర్ గా కష్టపడి ఎదిగాను. నీకు నా తర్వాత పొజిషన్ వచ్చేలా చేశాను. కానీ నువ్వు పార్టీ సీక్రెట్స్ అని అపోజిషన్ వాళ్ళకి చెప్పి అమ్ముడు పోతావరా? ఐ వాంట్ నంబర్ 1 పొజిషన్. పోనీలే అన్న, కక్కుర్తిపడి ఏదో పని చేశాడు. ఎంత కాదనుకున్నా నిన్నటి వరకు నీ ఫ్రెండే కదా. శత్రువు పొడిచే కత్తిపోటు కన్నా స్నేహితుడు పొడిచే వెన్నుపోటు భరించలేదురా. ఊరు నాయను, ఇది రాజమండ్రి రాజస్థాన్ ఎడారి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. అమ్మాయి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదండి. వీణ వాయిస్తుంటే అచ్చు లక్ష్మీదేవిలా ఉంది కదా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బాబాయ్, వీణ వాయించేది సరస్వతి. మరి లక్ష్మి ఏం పేరమ్మా? వీణ. ఇది వీణని నాకు తెలుసమ్మా. నీ పేరేంటి? నా పేరే వేణండి. నాకు కొడుకు కూతురునండి. ఈ అమ్మాయి నా మేనకోళ్ళ. తల్లి తండ్రి చిన్నప్పుడే పోవడంతో ఇక్కడే మా దగ్గరే పెరిగింది. మా అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. వీణని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. నేను చెప్పింది అమ్మాయి వీణని. ఇది అమ్మాయి వీణేనండి. అమ్మాయిని. ఓ తీసుకోండి. రామ్మా. రాజా, మా అబ్బాయి అండి, రాజకీయాల్లో ప్రయత్నిస్తున్నాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. 24 గంటలు మీటింగులు ఫైటింగులు. అదేమంటే ఊరిని ఉత్తరించడానికి బయలుదేరాడు పెద్ద యూత్ లీడర్. ముందు ఇంటిని ఉత్తరించు. అరే ఓ పక్కన చెల్లికి పెళ్లి చూపులు. ఇంటి పట్టు నుండి చూసుకోవాల్సిన బాధ్యత లేదు. ఏం చూసుకోవాలి? చూపించడానికి మీరున్నారు, చూసుకోవడానికి వాళ్ళున్నారు.
ఏదైనా తేడా వస్తే చెప్పండి, అప్పుడు నేను చూసుకుంటాను. ప్రతి విషయానికి దౌర్జన్యమేనా? వెళ్ళరా, వెళ్ళి నీకు నచ్చని వాళ్ళంతా నేను నరికే. బాబాయ్ పెళ్లి కాళ్ళు కడమంటే కాళ్ళు నరికేసి అయిపోయాడు. మరి తాళి కట్టమన్నప్పుడు డైరెక్ట్ తలకాయ. మీరు ఇంకేదైనా అడగదలుచుకుంటే ఇప్పుడు మనము ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక ఫోన్ చేసుకొస్తాను. వెళ్ళండి బాబు. హాయ్. సిగరెట్? నో థ్యాంక్స్. వ్యూ అదిరిందండి. మీతో కిందే ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను, ఈ లోపు మీరు పైకి వచ్చేసారు. టెన్షన్ గా ఉన్నప్పుడు సిగరెట్ కాల్చకుండా ఉండలేను. కింద అమ్మా నాన్న చూస్తే బాధపడతారు కదండి, అందుకే పైకొచ్చి తప్పని తెలుసు. మీరు చెప్పండి. మీ పేరెంట్స్ బాధపడకూడదని మీరు ఇక్కడికి వచ్చి చిన్న తప్పు చేస్తున్నారు. మా అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని నేను పెద్ద తప్పు చేస్తున్నానండి. మీరు తప్పు చేస్తున్నారా? పెళ్లి చేసుకోనని తెలిసి కూడా ఇలా పెళ్లి చూపులకి రావడం తప్పే కదండి. మా చెల్లెలు నచ్చలేదా? అబ్బే, మీ చెల్లెలు గారికి ఏంటండి బంగారు బొమ్మ. ఎవరితోనైనా లవ్? అబ్బే, అంటే అసలు అదేంటో నాకు కూడా కరెక్ట్ గా ఐడియా లేదండి. పెళ్లి చూపుల్లో మొదట చూసిన అమ్మాయినే నా భార్యగా ఫీల్ అయ్యాను, కానీ ఫెయిల్ అయ్యాను. మనసులో ఏదో తెలియని ఇదండి. మా అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని పెళ్లి చూపుల పేరుతో ఇంతమంది అమ్మాయిల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తోందండి. ఐఎమ్ సారీ. ఇదంతా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఊరేళ్ళకి ఫోన్ చేసి అమ్మాయి నచ్చలేదని చెప్పినా చేసేదేం లేదు. కానీ మీరు నిజాయితీగా చెప్పారు చూడండి, అది నాకు నచ్చింది. మీలాంటి వారినే నేను ఫ్రెండ్స్ గా కోరుకుంటాను. అరే అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా? ఆల్రెడీ 8 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా? అడుగు. రే అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్ లో ఉంటారు ఫోన్ లో. అవసరం లేదు. ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్ గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి. ఒరే ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్లేది పెళ్లి చేసుకుని పెళ్లంతోనే. మనసులో ఏమన్నట్టు తీసి పారాయి. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటిమాటికి నా బిడ్డ అనుకు. అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అదిగో ఆ ఫోటో చూడండి. వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్లి అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయరుడికి ఇంకా అవ్వలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయరికి ఏమైందమ్మా? నాయర్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా వెళ్ళాలి. ఇలాగే చెప్తాను. అరే మా నేను రా బాచిని, నీ పెళ్లికి నేను రాకపోయాడ్రా ఏంటి? వారం రోజులు పెళ్ళా? నాయరంటే మన ఇంట్లో పెరిగినవాడు, మన మధ్య తిరిగినవాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్? లేదురా, బాబాయ్ కారు తిని కడుపులో కరగచ్చి వచ్చి కాటు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు, నేను బుచ్చిగాడు వచ్చేస్తాను. అరే కేరళ కుటెళ్ళి సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా. పనిలో పని షట్లనే కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాం. అది ఇదేంటి ఇక్కడ? మామా దామా సోడా లేకుండా స్కాచ్ కొట్టచ్చు, వాటర్ లేకుండా క్వార్టర్ కొట్టచ్చు. మ్యాటర్ తెలియకుండా సైట్ కొడితే బాటిల్ లాంటి బతుకు బద్దలైపోద్ది. మళ్ళీ దోమ కొట్టకుండా చెప్పొచ్చు కదా. కొట్టింది నిన్ను కాదురా పెచ్చోడా, దోమని. గదిలోకి వెళ్ళి గుడ్ నైట్ పెట్టుకుందాం దా.